అబ్బాయి నాకెందుకు, ఆఫీస్ లో 24 గంటలు పనిచేసి మీ ఆయన పెట్టి తింటాడు. తమ్ముడు కాబట్టి నీకు స్వీట్లు చేసి పెట్టింది, నాకు పెట్టే వేరే ఉన్నాయిలే. ఏంటో అవి? తిట్లు చివాట్లు. అప్పుడప్పుడు నాకు కూడా. చాలే ఊరుకోండి. ఒరే కళ్యాణ్, వచ్చే శుక్రవారం మీ అక్క వాళ్ళ పెళ్లి రోజురా. ఓ వెరీ గుడ్. ఏం బాబు గారు, మరి పార్టీ ఎక్కడ ఏమిటియా? మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఊటీ మన గెస్ట్ హౌస్ లో ఒక వారం రోజుల పాటు హ్యాపీగా గడిపోతాం. అబ్బో, ఊటీలో అడ్డాలకి నేను తట్టుకోలేను. పక్కనే లేని ఊటీ. గుడ్ మార్నింగ్ బాబా. గుడ్ మార్నింగ్. మన ఊటీ ప్రయాణం పక్కనా? టికెట్ల కోసం ఆఫీస్ లో చెప్పాను. గుడ్, లెట్స్ గో ఫర్ జాగింగ్. కమ్ ఆన్. అమ్మా రేఖ, కళ్యాణ్ వచ్చేసాడు. అతనితో పాటు సరదాగా పరిగెత్తు, లైన్ లో పెట్టి వెళ్ళు వెళ్ళు. నీకు జాగింగ్ చేసే అలవాటు ఉందా? నీ కోసం అలవాటు చేసుకున్నా. వెరీ గుడ్. స్టేట్స్ లో నీ హాబీస్ ఏమిటి? మార్నింగ్ నోరు మూసుకుని జాగింగ్ చేయటం. నీకు మైకేల్ జాక్సన్ ఇష్టమా? ఇష్టమే. జాకీ చాన్ ఇష్టమా? ఇష్టమే. నీకు రాక్ ఇష్టమా, బ్రేక్ ఇష్టమా? లుక్ రేఖ, నాకు రాక్ ఇష్టమే, బ్రేక్ ఇష్టమే. కానీ జాగింగ్ చేసేటప్పుడు ఇలాంటి అందమైన ఆడపిల్లలతో మాట్లాడి మూడ్ పాటు చేసుకోవడం ఇష్టం లేదు. చూడు స్వీటీ, ఇదేమైనా బాక్సింగ్ బ్యాగ్ అనుకున్నావా? నాకు ఇష్టమైన ఎక్సర్సైజ్ ఒకటి చేస్తావా? నీకు ఇష్టమైంది ఏం చెప్పినా చేస్తాను. ఒంటి కాలు జపం. ఒంటి కాలు చెప్పవా? అంటే కాలు పైకి లేపు. ఇలా కాదు, ఇలా మడత పెట్టి పైకి లేపు. దండం పెట్టు, కళ్ళు మూసుకో, 10 లెక్క పెట్టు. అంత ఫాస్ట్ కాదు, స్లో. 1 2 3 4 5 6 7 8 9 10. వాట్ ఇస్ దిస్ డాడీ? కళ్యాణ్ మాయమయ్యాడు, నువ్వు ప్రత్యక్షమయ్యావు. నీ బొంద, అతను మాయమవటం కాదే, నిన్ను మాయ చేసి పారిపోయాడు. కళ్యాణ్, యు క్రేజీ. అమెరికా వెళ్ళొచ్చిన అబ్బాయి గారికి ఇండియాలో ఉన్న అమ్మాయి సీత ఇస్తున్న ముగ్గుల వెల్కమ్. స్వదేశంలో ఎదురు చూస్తున్న ఈ అమ్మాయి గారికి నేను ఇస్తున్న విదేశీ కానుక. థ్యాంక్స్, చాలా ముద్దుగా ఉంది. నీలాగే. థ్యాంక్స్ అగైన్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. పద, నాన్నగారు నీ కోసం లోపల వెయిట్ చేస్తున్నారు. ఏమిటి మాధవి గారు, నాతో ఏదో విషయం చెప్పాలని రాశారు, చెప్పండి. గత 30 ఏళ్లుగా మా సంస్థలో ఎంతో నమ్మకంగా, విశ్వాసంగా పనిచేస్తున్నారు మీరు. అలాంటి మీరు నాతో ఏ విషయం చెప్పడానికైనా సంకోచించక్కర్లేదు, చెప్పండి. బాబు, కోట్ల రూపాయలతో జరిగే వ్యాపారం మీది. మీ నాన్నగారు వయస్సు మళ్ళడం వల్ల 3 ఏళ్లుగా వ్యాపార విషయాలు చూడడం తగ్గించుకున్నారు. అన్నీ మీ బావగారే చూస్తున్నారు. కానీ ఆయన అమాయకుడు. అందరూ మంచివాళ్లే అని నమ్మే మనిషి. అదే ఆయన బలహీనత. అది ఆసరాగా వెంకట్రాయుడు, పాపికొండలు కలిసి లెక్కలు తారుమారు చేస్తున్నారు. కాంట్రాక్టర్లతో కలిసి యథాశక్తి దోచుకుంటున్నారేమో అన్న అనుమానం. బాబు, ఇప్పటికే ఎంతో నష్టం జరిగిపోయింది. నువ్వు వెంటనే యాక్షన్ తీసుకోకపోతే డబ్బే కాక కంపెనీ పరువు ప్రతిష్టలు కూడా పోతాయి. ఈ రోజు నేను ఆఫీసులో అడుగుపెట్టిన మరుక్షణం నుంచి జరుగుతున్న అరాచకానికి ముగింపు ఆరంభమవుతుంది. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మార్నింగ్ సార్. మార్నింగ్. నమస్కారం సార్. ఏ విశ్వనాథం గారు, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. గుడ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. మాధవ్ గారిని ఎక్కడితో లోపల రమ్మను. అలాగే సార్. అల్లుడు గారు, ఈ రోజు దశమి శుక్రవారం. మీరు ఈ ఆఫీసులో అడుగు పెట్టడం పరమ పవిత్రం. అవసరం వచ్చినప్పుడు పిలుస్తాను, మీరు మీ గదిలోకి వెళ్ళండి. అక్కు పచ్చిలాగా చూస్తూ నిలబడతావే? అల్లుడు గారు చెప్పింది అర్థం కదా? వెళ్ళా. నేను చెప్తున్నది మీ ఇద్దరికీను. ఇద్దరికి ఏదో తిడుతున్నాడయ్యా. నువ్వుంటావయ్యా బాబు, ఏమైనా వినపడతామో. ఏమైనా పడితే అద్దాలు అడ్డంగా ఉంటే నా నెత్తి చెప్పటండి బాబు. ఏమండి, రండి సార్, పిలుస్తున్నారు.
గారు కళ్యాణ్ బాబు గారు తమరిద్దరిని పిలుస్తున్నారు. అల్లుడు, ఆఫీసులో అడుగు పెట్టగానే నువ్విలా అన్ని వ్యవహారాలు చూసుకుంటున్నావంటే ముందు ముందు మన వ్యాపారం ఎక్కడికి పోతుందో. అకౌంట్స్ అవి చూస్తుంటే మన వ్యాపారం ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుస్తూనే ఉంది. చూడండి రాయుడు గారు, మనం బాంబేలో కట్టిన హోటల్ కాంట్రాక్టర్ ఎవరు? రంజిత్ కుమార్. వైజాగ్ హోటల్ కాంట్రాక్టర్ రంజిత్ కుమార్. ఊటీలో మనం కట్టే హోటల్ కి రంజిత్ కుమారే. వేరు వేరు చోట్ల కట్టే హోటల్ కాంట్రాక్ట్స్ అని ఒకే మనిషికి ఎందుకు ఇచ్చాడు? అతడు చాలా సమర్థుడని బాబు. అతని సమర్థత ఏమిటో లెక్కల తేడాలోనే తెలుస్తుంది. ఐ హావ్ గట్ మై ఓన్ డౌట్స్. ఎల్లుండి ఎలాగ ఊటీ వెళ్తున్నాం గనక ఆ కన్స్ట్రక్షన్ తాలూకు అకౌంట్స్ అని అక్కడే చెక్ చేస్తాను. ఏ ఒక్క రూపాయి తేడా వచ్చినా ఎవరిని స్పే చేసేది లేదు. ఆ కాంట్రాక్టర్ పేరేమన్నారు? రంజిత్ కుమార్. అతనికి ఫోన్ చేసి మనం వెళ్లే సమయానికి అక్కడ అకౌంట్స్ తో రెడీగా ఉండమని చెప్పండి. అది కాదల్లుడు, హఠాత్తుగా చెప్పావనుకో ఏం చేయాలో విషయం అర్థం కాదు గనక నా మాట వినల్లుడు. జస్ట్ ఎ మినిట్. మీరు మాటకు ముందు 2 సార్లు వెనక 2 సార్లు అల్లుడు అంటూ నాకే నచ్చలేదు. అదేమిటి బాబు, కాబోయే అల్లుడు కదా అని. సారీ, నన్ను మేనల్లుడుగానే చూడండి తప్ప అల్లుడుగా అనుకోవద్దు. రేఖ మీద నాకు అభిమానం, స్నేహం తప్ప మరో ఉద్దేశం లేదు. అనవసరంగా మీరు ఏదేదో ఊహించుకోవద్దు. అండర్స్టాండ్? యూ కెన్ గో.